హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈరోజు మరొక కొత్త వంట మీకు చేసి చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? సొరకాయ కూర చేసి చూపిస్తాను. అసలు ఈ సొరకాయలో మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో తెలుసుకుని తర్వాత వంటని మొదలు పెడదాం. ఈ సొరకాయ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. తక్కువ క్యాలరీతో అధిక ఫైబర్ ని కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే ఫ్యాట్ కరిగిస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఎండాకాలం సొరకాయని ఎక్కువగా వాడుకుంటే సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో డీహైడ్రేషన్ నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని గుణాలు కలిగిన ఈ సొరకాయని వారానికి 2-3 సార్లు వెరైటీ కర్రీస్ చేసుకుని తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకే నేను ఈరోజు సొరకాయ బజ్జీ నా స్టైల్లో చేసి చూపిస్తాను. రండి చూద్దాం. ముందుగా సొరకాయని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే 2 టమాటాలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా కుక్కర్ తీసుకొని అందులో సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, చింతపండు వేసి కొన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయే వరకు ఉంచి మూత తీసి అందులో ఉన్న వాటర్ని పక్కకు తీసుకోవాలి. మెత్తగా మెదుపుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సొరకాయ బజ్జీని పోపులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. సొరకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఆగండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో సొరకాయతో హల్వా చేసి చూపిస్తాను, చూడండి. మిస్ కాకండి ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటానండి.